కేసులో మరోసారి ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకొనున్నారు పోలీసులు. వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకి అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు. డిసెంబర్ 25 వరకు ప్రభాకర్ రావును విచారించనున్నారు. ముందు విచారణలో ప్రభాకర్ రావు సహకరించలేదని కోర్టుకు తెలిపింది సిట్. కొత్తగా ఏర్పాటు చేసిన సిట్తో వారం రోజుల పాటు విచారణ జరగనుంది. సిపి సజ్జనార్ నేతృత్వంలో విచారించనున్నారు. డిలైట్ అయిన డేటా ఫోన్ ట్యాపింగ్ కి ఆదేశాలు ఇచ్చిన వారెవరు అనే కోణంలో విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ధ్వంసం చేసిన డివైజులపై ఆరా తీసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, గతంలో కూడా విచారణకి ప్రభాకర్ రావు సహకరించలేదని తెలుస్తోంది. సిట్ అధికారులు కూడా అదే తెలియజేశారు. మరి నెక్స్ట్ విచారణ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఏ ప్రశ్నలు సంధించనున్నారు? ఎస్ఆర్న గత వారం రోజులుగా కూడా చూసుకుంటే గురువారంతో మొదటిసారి విచారణ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అయితే విచారించారు. ఆ సమయంలో కూడా ఎటువంటి సమాధానాలు కూడా తెలపలేదని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టులో పూర్తిగా కస్టోడియల్ విచారణకు సంబంధించి కూడా నివేదికను అయితే సమర్పించారు. సో దానికి సంబంధించి కూడా మరో వారం రోజుల పాటు సుప్రీంకోర్టు కస్టోడియల్ విచారణకు అనుమతించింది. డిసెంబర్ 25 వరకు కూడా ఈ ప్రభాకర్ రావు విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. డిసెంబర్ 26వ తేదీ అతని కస్టోడియల్ విచారణ నుంచి కూడా పంపించి వేయాలని కూడా సుప్రీంకోర్టు తెలిపిన పరిస్థితి. సో మొత్తంగా కూడా ఈ వచ్చే వారం రోజుల పాటు కూడా కొత్త సీటుని ఏర్పాటు చేసింది డీజీపీ. ఈ కొత్త సీటు ఏర్పాటు చేసి సిపి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతుండడం కారణంగా ఇవాళ నుంచి పూర్తిగా కూడా ఇందులో దూకుడు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఈ వారం రోజుల్లో పూర్తిగా ప్రభాకర్ రావు సహకరించాలని కూడా సుప్రీంకోర్టు తెలపడంతో పూర్తిగా ఎరేజ్ అయిన డేటా గురించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కూడా అతన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే డివైజ్లో డేటా ఎరేజ్ అయిందో ఆ డేటా ఎరేజ్ అయిన దాని గురించి అడిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను ఓన్లీ పర్సనల్ ఇష్యూస్ దానికి సంబంధించి మాత్రమే డిలీట్ అయ్యిందని చెప్తున్నారు. అలాగే అమెరికాలో వదిలేసి వచ్చిన డివైజుల గురించి కూడా అడిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ధ్వంసం చేశారు. ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు అనే కోణంలో ఇవాళ పోలీసులు ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కొత్త సీట్ అయితే ఏర్పాటు చేశారు. కొత్త సీట్లో మొత్తం 5 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మరో 4 కూడా అదనపు డీసీపీలు ఏసీపీలు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో పనిచేసిన డీసీపీ విజయ్ కుమార్ కూడా ఈ కొత్త సీట్లో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అన్ని విషయాలు అప్పటి నుంచి కూడా రాబట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎక్కువగా ఐక్లౌడ్ అలాగే జీమెయిల్ ఖాతాలు ఏవైతే ఎరేజ్ అయ్యాయో వాటి గురించి అడిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఏ కమిటీ నివేదిక ప్రకారం చేశారు అన్న కోణంలో కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. గత విచారణలో ఎటువంటి సమాధానాలు చెప్పకపోవడంతో ఈ వారం రోజుల విచారణలో కొద్దిమేరైన ఫోన్ ట్యాపింగ్ గురించి అసలు దీనికి వ్యూహకర్త ఎవరు చెప్పారు అనేది పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో కొత్త సీట్ ఏర్పాటు చేయడంతో కూడా పూర్తిగా ఇందులో కీలక మార్పులు చోటు చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అలా కీలక విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఎప్పుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ సిసిఎస్ పోలీస్ స్టేషన్ కూడా ప్రభాకర్ రావుని తీసుకొని వచ్చి ఇక్కడ విచారణ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వారం రోజుల పాటు సిసిఎస్లోనే కస్టోడియల్ విచారణ సాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో మొత్తంగా కొత్త సీటు కూడా ఇక్కడికే వచ్చి అతని విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాటి నుంచి మొదలు డిసెంబర్ 25 వరకు కూడా కస్టోడియల్ విచారణ అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.